నాకు ఇక్కడ దేవుడి గ్రూప్లో అవకాశం ఇచ్చినప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి నేనేమో ప్రకటించాలని ఆశపడ్డానంటే, ఆరాధనలో దేవుని యొక్క గుణాతిశయాలు, దేవుడు ఏమైనాడు అనే విషయం మీదే ఆరాధనలో పంచుకోవాలి. రెండో మెసేజ్కి అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దేవుని పక్షాన దేవుడు మనకేం చెప్తాడనేది బోధించుకోవాలి అని నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే నాకు అవకాశం వచ్చినప్పుడల్లా మనం దేవుని వాక్యం నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ స్వరూపుడు, దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు దయాళుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు కాపరి, ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఇలాగా మన దేవుడు కనికరం గలవాడు అని అనేక అంశాలు పంచుకుంటూ వచ్చాం. ఈరోజు మన దేవుడు న్యాయవంతుడు, యెహోవా షాఫాత్, దాని నుంచే యెహోషాపాత్ అని వచ్చింది. యెహోవా షాఫాత్ అంటే యెహోవా న్యాయాధిపతి. మన దేవుడు న్యాయాధిపతి, మన దేవుడు న్యాయవంతుడు అనే అంశాన్ని మనం దేవుని వాక్యం నుంచి చూద్దాం. దేవుడిని దావీదు భక్తుడు కేవలం దేవుడు ఏమైనాడని ఆయన ధ్యానించేవాడు. ఆయన ఆశ ఏంటంటే, నాకున్న రాజ్యం అలాగే ఉండాలయ్యా, నా తరతరాలు పాలించాలని ఇప్పుడు ఆయన కోరుకోవాలి. ఆయన కోరుకున్న ముఖ్యమైనది ఏంటంటే, నీ సన్నిధిలో చేరి నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క గొప్పతనాన్ని ధ్యానించడం అనేది నాకు దయచేయాలి, వరంగా నాకు ఇవ్వని వరాన్ని అడిగేవాడు ఆయన. అలా ఆయన ధ్యానించినటువంటి ఆ ధ్యానాల్లో ఉంచి దేవుని యొక్క ఆత్మ నడిపిని బట్టి అనేక కీర్తనలు రాశాడు. ఆయన రాసిన కీర్తనలు మనం ధ్యానిస్తే దావీదు భక్తుడు 150 కీర్తనల్లో ఎక్కువ భాగం దావీదు భక్తుడే రాశాడు. ఆయన రాసిన కీర్తనలో దేవుడిని ఆయన అనేక కోణాల్లో చూస్తాడు. దేవుడు కాపరి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు అని చూస్తాడు. అలా చూసి ఆయన ఏమంటున్నాడంటే ఈ 101 కీర్తనలో, నేను కృపను గురించి న్యాయమును గురించి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించు. అంటే తండ్రి, నీ యొక్క కృపను గురించి నేను పాడతాను, నీ న్యాయాన్ని గురించి పాడతాను. ఏమిటి ప్రభు యొక్క న్యాయంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయం ఏంటి? ఆయన ఎలాంటి న్యాయవంతుడు? నీతి స్వరూపుడు అని చూసాం. మన దేవుడు నీతి స్వరూపుడు. మానవాలైన మనం మాత్రం అనీతిమంతుడిని నీతిమంతుడిగా చేయడం కోసం ఆ నీతి స్వరూపుడైన దేవుడి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి వచ్చాడు. న్యాయవంతుడు. ఆయన నీతి ఏంటంటే, నా వరకు నాది, నీ వరకు నీది అని చెప్తుంది. న్యాయం అయితే ఏంటంటే, నేను ఏ స్థానంలో ఉన్నానో ఆ స్థానంలో అందరూ ఉండాలని కోరుకునేది న్యాయం. దేవుడు ఉన్నత ప్రమాణాలు కలిగిన వాడు మన దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన నీతి స్వరూపుడు, ఆయన నమ్మకమైన వాడు. అలాగే ఆయన చేత సృష్టించబడినటువంటి మానవాళి మనందరం కూడా ఆ స్థాయికి వెళ్ళాలని ఆయన కోరుతున్నాడు. అది మానవుడు స్వతహాగా తెచ్చుకోలేడు, దేవుడే ఆ స్థాయిని ఇవ్వగలడు. అయితే ఆయన ఎప్పుడు కూడా మన నుంచి ఆ ఉన్నత ప్రమాణాల్లో మానవాళి ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి చూశాడు, ఆయన ధ్యానించాడు. అవును తండ్రి, నేను నిన్ను వెంబడిస్తున్నా చిన్నప్పటి నుంచి, కానీ నీ న్యాయం, నీ కనికరం, నీ కృప చాలా గొప్పవి అని కీర్తిస్తూ చెప్తున్నాడు ఈ కీర్తనలో. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదు దేవుడు. అంటే దీంట్లో దావీదు భక్తుడు తాను యొక్క కోరికను వెలబుస్తూ దేవుడు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో మనకు ఇండైరెక్ట్గా తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే, వివేకంతో ప్రవర్తించడం కోరుకునేవాడు మన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. నీవు ఎప్పుడు నా వద్దకు వచ్చదు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకున్నాను. న్యాయవంతుడైనటువంటి మన ప్రభువు యథార్థ హృదయాన్ని కోరుకుంటాడు. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యములు ఉంచుకోను. భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటాయి. న్యాయవంతుడైనటువంటి ఈ దేవుడు దుష్కార్యాన్ని ఏమాత్రం సహించదు, భక్తిహీనతను ఏమాత్రం సహించదు. భక్తిహీన క్రియలు కూడా ఆయన అసహించుకుంటాడు. మూర్ఖ చిత్తుడు నా వద్ద నుండి తొలగిపోవాలి. మూర్ఖ చిత్తుడు, మూర్ఖమైన చిత్తం మనసు కలిగిన వాడు, ఎవరి మాట వినకుండా మూర్ఖంగా ఉన్నటువంటి వాడు. అలాంటి మూర్ఖత్వాన్ని దేవుడు అసహించుకుంటాడు. దౌష్ట్యాన్ని నేను అనుసరింపను, ఇది దావీదు చెప్తున్నా. కానీ ఇలాంటి ఆశ ఎట్టొచ్చింది? తనని ఆరాధించే దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ న్యాయవంతుడైన దేవుళ్ళలో ఉంచి ఆయన ఇలాంటి కోరికను కోరుకుంటున్నాడు.
నా న్యాయవంతుడైన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దౌష్ట్యాన్ని ఏమాత్రం సహించడు, అనుసరించడు. దౌష్ట్యానికి ఆయన దగ్గర చోట్లేదు. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహించను. దేవుడు అహంకార దృష్టి, గర్వ హృదయాన్ని అసలుకి ఇష్టపడదు. నా వద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. నిర్దోష మార్గం మందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుడు తన బిడ్డలు నిర్దోష మార్గంలో నడవాలని కోరుకున్నాడు. ఆయన మార్గాలన్నీ నిర్దోషమైనవి, ఎలాంటి దోషం లేనటువంటి దేవుడి మార్గాలు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. దేవుడు మోసాన్ని ఇష్టపడ్డు, ఆయన చెంతకు అసలు రాకూడదు. అబద్ధములు ఆడేవాడు నా కన్నులు ఎదుటి నిలవడు. అబద్ధాలకు ఆయన దగ్గర చోట్లేదు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారిని అందరినీ నిర్మూలన చేయటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సమర్థించను. పాపాన్ని ఆయన తొలగించేసే దేవుడుగా. ఈ కీర్తన అంతట్లో మనం చూసేది ఏంటంటే, భక్తులు ఏమని చెప్తున్నాడు దావీదు భక్తుడు, నేను కృపను గురించి న్యాయం గురించి పాడతాను, యెహోవా నిన్ను కీర్తిస్తాను. ఎందుకంటే నువ్వు ప్రభు ఇలాంటి ప్రమాణాలు కోరుకున్నటువంటి గొప్ప దేవుడు. నీ న్యాయం ఇలాంటిది. నీ న్యాయం ఎలాంటిదంటే, నీవు వివేకాన్ని కోరుకునే దేవుడు న్యాయవంతుడివి. నీవు యథార్థ హృదయాన్ని కోరుకునే న్యాయవంతుడివి. నీవు దుష్కార్యాన్ని, భక్తిహీన క్రియల్ని ఏమాత్రం సహించు, దౌష్ట్యాన్ని సహించు, అవన్నిటినీ అసహించుకుంటావు. నువ్వు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి నీ న్యాయాన్ని గురించి నేను కీర్తిస్తాను అంటున్నాడు. మనం కీర్తన ద్వారా ప్రభువుని ఎలా ఆరాధించాలో మనం నేర్చుకోవచ్చు. మనకైతే పూర్తి బైబిల్ 66 పుస్తకాలతో కూడినటువంటి పూర్తి బైబిల్ మన చేత ఉంది, మన దగ్గర ఉంది. దేవుడు మన భాషలో మనకి ఇచ్చాడు. అందుకు దేవుడు మనం వందనాలు చెల్లించాలి. కానీ దావీదు కాలంలో వాళ్ళకి తెలిసింది ధర్మశాస్త్రం ఉన్న 5 పుస్తకాలు. అంతకుముందు రూతు గ్రంథం వరకు ఆ విషయాలు, సమూయేలు ఆ వరకు రాశాడు కాబట్టి ఆ విషయాల వరకు తెలుసు. ఆ తెలిసినంత దాంట్లో ఆయన దేవుణ్ణి అంత గొప్పగా కీర్తిస్తున్నాడు. చూద్దాం, ఇంత 66 పుస్తకాలతో కొన్ని ఈ సంపూర్ణమైన బైబిల్ గ్రంథం ఈరోజు మనకు దేవుడు ఇచ్చాడు. మన దేవుడి గురించి మనం తెలుసుకోవడానికి ఒకే ఒక ఆధారం, దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణాలు ఎలాంటివి, ఆయన స్వభావం ఎలాంటిది తెలుసుకోవడానికి ఒకే ఒక ఏకైక ఆధారం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దీనికి మించిన మరో ఆధారం లేదు. దీని తర్వాత ఇంకేవో గ్రంథాలు ఎక్కడా లేదు. దేవుడి గురించి మనకు అందించేటువంటి ఏకైక ఆధారం, సోర్స్ ఏదంటే దేవుని వాక్యం. ఈ ప్రకృతి గురించి దాని గురించి మనం ఆలోచిస్తున్నంత వరకు దేవుడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ మనల్ని సరైన మార్గంలో దేవుని గురించినటువంటి సరైన అవగాహన నడిపించే ఆధారం ఏంటంటే దేవుని వాక్యం. ఈ వాక్యంలో నుంచి మనం దేవుని యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు. దావీదు భక్తుడు ఆయన న్యాయాన్ని గురించి నేను పాడతాను, కీర్తిస్తాను అంటున్నాడు. అసలుకి మన దేవుడు ఎలాంటి న్యాయాధిపతి, ఆయన ఎలాంటి న్యాయవంతుడు, ఆయా సందర్భాల్లో దేవుని భక్తులు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్, ఆ మాటను మనం చూస్తే మన దేవుడు ఎంత న్యాయవంతుడో మనకు అర్థమవుతుంది. చివరిగా న్యాయవంతులే దేవుడు మన కోసం ఏం చేశాడో చూద్దాం. ఆ న్యాయవంతులే దేవుడిని అందరూ దేవదూతలు, సకల పరిశుద్ధులు ఎలా ఆరాధిస్తున్నాడో చూసి ఆయన మనం ఆరాధిద్దాం. చూద్దామా? నెహెమ్యా గ్రంథము 9:33లో నెహెమ్యా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు బబులోను చెరలో ఉంచి. ఆ ఎజ్రా భక్తుడు ప్రార్థిస్తాడు, ఈయన ప్రార్థిస్తాడు. అమ్మ చదువుమా. మా మీదకి వచ్చిన శ్రమలన్నింటినీ చూడగా నీవు న్యాయస్తువే, నీవు సత్యంగానే ప్రవర్తించు కానీ మేము దుర్మార్గులమైతే అంటున్నాడు. ఎవరు? ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు. మనకు ఎక్కడంటే 9వ అధ్యాయం అంటాడు, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం నుండి గోరి బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. ఇశ్రాయేలీయులు అన్ని జనులు అందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపమును ఒప్పుకొని మరియు ఒక జాము సేపు, ఇంచుమించు ఒక జాము సేపు అంటే ఆ రోజుల్లో 4 గంటలు లేదా 3 గంటలు, 3 లేదా 4 గంటల సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుతూ వచ్చేది. ఒక జాము సేపు ఒక 3 లేదా 4 గంటలు వాక్యం చదివారు, విన్నారు. ఒక 3 లేదా 4 గంటలు పాపమును ఒప్పుకొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చింది. అక్కడ వాళ్ళందరూ ఉంటారనమాట. లేవీల్లో యోషువ, బాని, కద్మియేలు, షబన్య, బున్ని, షెరెబ్య, బాని, కెనాని అనేవారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు
మొదలుపెట్టి ఈ యొక్క ఈ కార్యక్రమం అంతా ఎవరు నిర్వహిస్తున్నారంటే ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ అక్కడ నిర్వహిస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే 33లో, మా మీదకి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్తుడివే. దేవుని యొక్క న్యాయాన్ని గురించి చెప్తున్నారు. దేవా నువ్వు న్యాయస్తుడివే, ఇవన్నీ మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మేము ఈ బహుళం చెరలో ఉన్నాము, మేము ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నాము, ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నానికి కారణం నువ్వు కాదు, నువ్వు ఎప్పటికీ న్యాయస్తుడివే, మేమే అన్యాయస్తులు. మా పితరులకి నువ్వు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము ఇంకా బతుకున్నాం, మేమే అనేసార్లు నిన్ను బాధ పెట్టాం, కానీ నువ్వైతే ఎప్పటికీ న్యాయస్తుడు అని చెప్తున్నావు. దేవుడు అన్నిటికీ ఆయన న్యాయవంతుడు. మన దేవుడు న్యాయవంతుడు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. యోబు 34:17లో, యోబు గ్రంథము 34:17లో చూస్తే, న్యాయమును ద్వేషించువాడు లోకాన్ని వెళ్తాడా? న్యాయ సంపన్నుడైన వాడిని. అక్కడ అంటున్నారు, యోబు దగ్గరికి వచ్చినటువంటి యోబు యొక్క స్నేహితులు యోబుతో మాట్లాడుతూ అంటున్న మాటలు, ఏమయ్యా, లోకానికి ఎవడైనా న్యాయాన్ని ద్వేషించేవాడు తీర్పు తీరుస్తాడా? లోకాన్ని పరిపాలించగలడా? ఒక నీతి నియమం లేనివాడు ఎప్పుడైనా పాలకుడిగా ఉండగలడా? మన భాషలో చెప్పాలి. ఈ లోకాన్ని వెళ్ళేవాడికి న్యాయం తీర్చాలని నువ్వు అనుకుంటున్నావా? న్యాయాన్ని ద్వేషిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? న్యాయ సంపన్నుడైన వారి మీద నేరం మోపుదువా? మన దేవుడు ఎవరంటే న్యాయ సంపన్నుడు, న్యాయంలో ఆయన సంపన్నుడు, న్యాయ సంపన్నుడైనటువంటి దేవుడు. ఈ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ ప్లెంటీ ఆఫ్ జస్టిస్. న్యాయంలో ఆయన సంపన్నుడు, న్యాయ సంపన్నుడు ఆయన మన దేవుడు. యోబు తన మీదకి వచ్చినటువంటి దాన్ని బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ పాపం ఏంటంటే, నేను అహం అనేది, నేను ఎక్కడ చేయలేదు కదా, ఏం తప్పు చేయలేదు కదా అనుకుంటా వస్తూ ఉంటాడు. ఆయన స్నేహితులు ఆయా కోణాల్లో, వాళ్ళకి తెలిసిన కోణాల్లో ఆయన్ని నువ్వు ఏదో పాపం చేస్తుంటావు అని నేరాలు మోపుతూ వస్తుంటే, నేనేం చేయలేదు, దేవుడు ఇలా నాకు అన్యాయం చేసిన అన్నట్టు ఆయన వ్యక్తం చేస్తూ వస్తాడు. చివరికి దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షం అప్పుడు అర్థమవుతుంది, అయ్యా నేను దుమ్ముని ధూళిని, నువ్వు ఎప్పటికైనా గొప్పవాడైనా ఒప్పుకుంటాడు. అంతకుముందు ఇక్కడ ఎవరు ఏలీహు, ఈయన బాగా మాట్లాడతారు దేవుడి గురించి. ఈయన అంటాడు, లోకాన్ని న్యాయాన్ని ద్వేషించేవాడు లోకాన్ని వెళ్తాడా? న్యాయ సంపన్నుడైన వారి మీద నువ్వు నేరం మోపుతావా అని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎవరు అంటే న్యాయ సంపన్నుడు, ఆయన దగ్గర ఏ అన్యాయము లేదు. 37:23 యోబు 37:23లో కూడా మనం చూసుకోవచ్చు. చదవక సర్వశక్తులకు దేవుడు 23, సర్వశక్తులకు దేవుడు మహర్షం గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేరడు. మన దేవుడు ఎవరు అయ్యా అంటే ఆయన సర్వశక్తులకు దేవుడు, మహర్షం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. మనం తాకి కనుగొనగలిగేదానికి అందని వాడు అగోచరుడు. మనకు గోచరం కాదు, మన కంటికి, మన చెవికి, ఈ యొక్క ఇంద్రియాలకి అందనటువంటి వాడు ఆయన అగోచరుడు. ఇక ఏమన్నాడు, దేవుడు మహర్షి గలవాడు, ఆయన అగోచరుడు. ఇక ఏం సెలవిస్తున్నాడంటే, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చేరడు. సర్వశక్తులైన దేవుడు ఎప్పుడు కూడా న్యాయాన్ని చేరడు. ఆయన చెప్పిన న్యాయం ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఏ న్యాయం అయితే చెప్పాడు, ఆ న్యాయాన్ని ఏమాత్రం ఆయన చేరడు. ఆ న్యాయాన్ని బట్టే ఆయన తన అద్వితీయ కుమారుని సిలువకు అప్పగించాడు. ఆ న్యాయాన్ని బట్టే ఆది నుంచి ఉన్నటువంటి వాక్యమైనటువంటి ఆ దేవుడు ప్రభువు సమస్తాన్ని సృష్టించిన వాడు శరీరధారిగా వచ్చి ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన న్యాయం ఏం కోరుతుందంటే, అన్యాయస్తులైన మనుషులంతా న్యాయస్తులు అవ్వాలంటే రక్తం చెల్లించబడాలి, ప్రాణం పెట్టాలి, దోషం పరిహరించబడాలి, న్యాయం కోరుతుంది. ఆయన ప్రేమస్వరూపుడు కాబట్టి బహుమానంగా ఇచ్చాడు. ఆయన న్యాయవంతుడు కాబట్టి పాపానికి పరిహారం కోరుతున్నాడు. ఆయన న్యాయ సంపన్నుడు మన దేవుడు. మన కీర్తనలో చూస్తే ఎన్నో దగ్గరలో ఆయన న్యాయకర్త. పదే పాత నిబంధనలో ఆయన ప్రత్యేకంగా చెప్తాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారి పక్షాన, విధవరాంటి పక్షాన, ఆయన వ్యాజ్యం ఆడేవాడు, న్యాయం తీర్చేవాడు, పరదేశుల పక్షాన. పాత నిబంధనలో ప్రత్యేకంగా చెప్తాడనమాట. లోకంలో ఎవరైతే బాధించబడుతుంటారో
లోకం అనుకుంటుంది అణిచేస్తుంటుంది. మన దేశంలో ఈనాటికి దారుణంగా ఇంకా అణిచివేస్తూ ఉంటుంది. కానీ దేవుడు న్యాయవంతుడే, ఎప్పుడో ఒక రోజు ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడు. మనం కీర్తనలో ఆ విషయాలు ఎక్కువగా చూస్తాం. అసలుకి నీతి న్యాయం ఆయన సింహాసనం ఆధారం. కీర్తన 89:14 మన దేవుడు న్యాయవంతుడు అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 89:14 నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అంట. నీతి న్యాయం కృపా సత్యములు ఈ సన్నిధానం అవుతుంది. అంటే నీతికి న్యాయానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం చూడవచ్చు. పోయిన వారం అంతకుముందు దేవుడు నీతిమంతుడని చూసాం, ఇప్పుడు న్యాయవంతుడని చూస్తున్నాం. మన దేవుడు న్యాయవంతుడు. ఆయనకి సింహాసనానికి ఆధారం న్యాయం. ఇక ఇలా మనం చూసుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. జఫన్యా 3:5 జఫన్యా గ్రంథము 3:5 అయితే న్యాయం తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైన ఏదీ లేదు, అయినను నీతిహీనులు సిగ్గెరరు. దేవుడు అంత న్యాయవంతుడైన నీతి లేనిటువంటి వాళ్ళ లోకము సిగ్గు ఎరగకుండా జీవిస్తుంది. కానీ దేవుడి గురించి చెప్తున్నాడు ఇక్కడ జఫన్యా. ఏమన్నంటే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాదు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులు బయలుపరుస్తాడు. ఆయనకు రహస్యమైన ఏదీ లేదు. ఆయన సమస్తము మరుగు లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. మన దేవుడు న్యాయవంతుడు. మనం దేవుడిని ఒక విధంలో చూస్తాం, ప్రేమమయుడ, కనికరం గలవాడ, దయామయుడ చూస్తాం. కానీ మనం చూడాల్సిన దేవుని బిడ్డలుగా మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత పరిశుద్ధుడు, ఎంత కనికరం గలవాడో అంత న్యాయవంతుడు, ఎంత దయాళుడో అంత నీతిపరుడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, దేవుడి గురించి ఎక్కువ కృప గురించి పాడిన, ఆ న్యాయం గురించి కూడా పాడాడు కీర్తనకారుడు దావీదు భక్తుడు. నేను న్యాయం కనికరం గురించి న్యాయం గురించి పాడతాను, కీర్తిస్తాను, యెహోవా నేను కీర్తిస్తాను సెలవిస్తున్నాను. మనం కూడా ఈరోజు ప్రభుదిన మందు మన దేవుడు ఎంత గొప్ప న్యాయవంతుడో మనం అర్థం చేసుకొని ఆయన అర్థవంతంగా ఆరాధించాల్సిన వారిగా ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా కొన్ని విషయాలు తీసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 12:23 హెబ్రీ పత్రిక 12:23 సంఘానికి వారి మహోత్సవానికి అందరి న్యాయాధిపతి అయిన దేవుడు ఎవరయ్యా అంటే అందరి న్యాయాధిపతి యేసుక్రీస్తు అందరికి ప్రభు అని మనం కొన్ని స్టేట్మెంట్స్. అలాగే దేవుడు అందరికీ న్యాయాధిపతి, కేవలం తెల్లవాళ్ళకు నల్లవాళ్ళకు కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అన్నిటికీ అందరికీ ఆయన న్యాయాధిపతి. యెహోవా లేదా దేవుడు, మన దేవుడు న్యాయాధిపతి, అందరి న్యాయాధిపతి అయిన 12:23 మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల వద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. మనం ఎక్కడికి వచ్చినాం? అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకు వచ్చాం. మనందరి కొరకు రక్తం కాచిన ప్రభువు యేసుక్రీస్తు వద్దకు వచ్చినాం. కాబట్టి మన దేవుడు న్యాయవంతుడు. ఈ న్యాయవంతుడైన దేవుడు మన కోసం ఏం చేశాడే అంటే దాన్ని చక్కగా పేతురు భక్తుడు వివరిస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 ఏలయనగా మనల్ని దేవుని వద్దకు, ఇదిగో ఈ న్యాయాధిపతి అయిన న్యాయవంతుడైన దేవుని వద్దకు తేవడానికి అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడ్డాడు. ఇదిగో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఆరాధించాలి అంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోయాడంటే అనీతిమంతులని, అన్యాయస్తులని, అక్రమకారులమైన మనల్ని సక్రమమైన మార్గంలో తేవడానికి, న్యాయ మార్గంలో తేవడానికి, నీతిమంతులుగా చేయడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు బదులు మన స్థానంలో మన కొరకు శిలువలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అలా చేయడం ద్వారా మనం ఎక్కడికి తీసుకురాబడినా అంటే దేవుని వద్దకు, న్యాయాధిపతి అయినటువంటి దేవుని వద్దకు మనం రాగలుగుతాం.
న్యాయవంతుడైన ఈ దేవుని, నీతివంతుడైనటువంటి మన ప్రభువుని, పరిశుద్ధులైనటువంటి ప్రభువుని తండ్రి, అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతున్నామంటే కేవలం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగం ద్వారానే ఇది మనకు లభించింది. అందుకు మనం ఆయన ఆరాధించాలి. ప్రభుత్వం వచ్చినప్పుడు అందరం సమాజం కలిసినప్పుడు మనందరం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి. నోరు తెచ్చి కేవలం కొందరే కాదు, ఎప్పుడు చేసిన వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు నోటికి ఎక్కడికక్కడ మనం మోక వెళ్ళినప్పుడు ఆరాధనలో దేవా నన్ను రక్షించావు, నువ్వు న్యాయాధిపతి, న్యాయం ప్రకారం నేను శిక్ష అనుభవించావు, కానీ నాకు స్థానం నీ కుమారుని అనుగ్రహించావు. యేసు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావు, నీకు వందనాలని మనం చెప్పాలని దేవుడు కోరుతున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రతి ఒక్కరూ వారు దేవుని ఆరాధించేవారు. వాళ్ళలో దేవుని భక్తులు రాసిన కీర్తనలు మనకు ఉన్నాయి, కానీ ఆరాధనలో అందరూ పాల్గొనేవారు. ఈరోజు మనం కూడా మన బేతేలు ప్రార్థనలు చేయడం మనందరం, నువ్వు నిజంగా యేసు ప్రభు న్యాయాధిపతి అని గ్రహించి నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్షణ స్వీకరించి నువ్వు దేవుని బిడ్డవైతే నోరు తెచ్చి ఆయనకి వందనాలు చెల్లించు. నీ దేవుడి యొక్క న్యాయం ఎంత గొప్పదో, ఆయన ఎంత న్యాయ సంపన్నుడో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో, ఆయన ఎంత న్యాయాధిపతి నువ్వు దేవుని వాక్యంలో తెలుసుకున్నాక ఆయన నోరు తెచ్చి ఆయన స్తుతులు చెల్లించాల్సిన వారు. అపోస్తుల కార్యములు 10:42 ఇంకా స్పష్టంగా మరొక విషయం కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడిన మాట, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని. ఎవరు చెప్తున్నాను ఈ మాటలు తెలుసా? ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళినటువంటి పేతురు భక్తుడు అక్కడ వాళ్ళకి ప్రసంగం చేస్తూ చెప్పాడు. ఏమన్నా అంటే, ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే. మృతులకి, చచ్చిపోయిన వాళ్ళకి, బ్రతికున్న వాళ్ళకి అందరికీ న్యాయాధిపతి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మొదట గొర్రె పిల్లగా వచ్చి న్యాయానికి తగినటువంటి పరిహారం, విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మరణానికి తిరిగి లేచాడు. ఇప్పుడు రెండోసారి ఆయన న్యాయాధిపతిగా రానే ఉన్నాడు, ఆయన తీర్పుగా రానే ఉన్నాడు. రెండు రకాల తీర్పులు జరగబోతున్నాయి. విశ్వాసులైన మనకు, దేవుని బిడ్డలైన మనం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడతాం. దేవుని నమ్మిన తర్వాత మనం ఏమేం చేసాం, అవి మంచివైనా చెడ్డమైనా సరే అవన్నీ రహస్యమైనది ఏమీ లేకుండా ఆయన దగ్గర బయలుపరచబడుతుంది. అందుకనే ఈ దేవుని ఆలయాన్ని మనం పరిశుద్ధంగా జీవించాల్సిన వారు. దేవుడు మనకిచ్చిన సంపదని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని కోసం ఎలా వాడామనేది చూస్తాడు. అది దేవా న్యాయపీఠం అంటున్నమాట. అది కొరింథీ పత్రికలో మనం చూస్తాం. రెండోది మొత్తం ఆదాం నుంచి ప్రభు వచ్చేంత వరకు ఉన్నటువంటి మానవాళ్ళంతా ప్రభువుని ఎరగకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఆ రోజు నిలబడతారు. ధవల సింహాసనం తీర్పు, ఈ క్రీస్తు న్యాయపీఠం అది ధవల సింహాసనం తీర్పు. ఆ రోజు న్యాయాధిపతి అయినటువంటి ప్రభువే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఉండకూడదని మనం ఎవరు ఉండకూడదు. మన రక్త సంబంధికులు కూడా ఎవరు ఉండకూడదు ఆ తీర్పులో. అంతకు ముందే మనం అందరూ రక్షించబడాలని మనం ప్రార్థించాలి, కోరుకోవాలి. కాబట్టి దేవుడు కనికరం గలవాడు, ప్రేమ గలవాడే లోకం తెలుసుకుంటాం. కానీ దేవుని యొక్క న్యాయాన్ని, నీతిని కూడా మనం ప్రకటించాల్సిన వారు. మన పాటల ద్వారా, మన మాటల ద్వారా దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని మనం ప్రచురించాలి, ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మృతులకి సజీవులకి ఆయన న్యాయాధిపతి అన్నాడు. అందుకనే ఆయన నోరు తెచ్చి ఆయన ఆరాధించాల్సిన వారు. ఎలా ఆరాధించాలో ప్రకటన గ్రంథంలో ఉన్న వచనాన్ని తీసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. ప్రకటన 15:3. చదువమ్మా. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గాలు న్యాయములను సత్యాలనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడువు, నీకు భయపడిన వాడెవడు? నీ నామాన్ని మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసులకు మోసే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచున్నారు. చూడండి ఎంత అర్థవంతంగా. మన ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుణ్ణి ఆరాధించడం ఎలాగో మనం నేర్చుకోవచ్చు. కీర్తనల్లో ఆయన ఎలా ఆరాధించాలి, ఆయన గుణాలను ఎలా ప్రచురించాలని చూస్తాం. ఆరాధించే వైఖరి విధానం ఎలా ఉండాలి ఇక్కడ చూస్తాం.
ప్రభువా, దేవా, సర్వాధికారి. ఎవరయ్యా మన యేసుక్రీస్తు ప్రభు అంటే? ఆయన ప్రభు, లార్డ్. దేవా, ఆయన దేవుడు, సర్వాధికారి. నీ క్రియలు ఘనమైనవి, దేవుని క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గాలు. మన దేవుడి న్యాయవంతులైన అంశాలు చూస్తున్నాం. ఆయన మార్గాలు ఎలాంటివంట? న్యాయమైనవి, సత్యమై ఉన్నవి. ప్రభువా, నువ్వు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు. మనం దేవుని పట్ల గౌరవంతో కూడినటువంటి భయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పాపం చేసిన భయం కాదు, దేవుడు అంటే ఒక గౌరవంతో కూడినటువంటి భయం. నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. దేవుడిని మనం మహిమపరచాల్సిన వారమైనా. నీ న్యాయ విధులు, ఆయన యొక్క విధులు న్యాయమైనవి, ప్రత్యక్షపరచబడిన కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పచ్చు. దేవుని దాసులకు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. అటు పాత నిబంధన భక్తులు, ఇటు కొత్త నిబంధన భక్తులు. మోషే పాత నిబంధనకు ప్రతినిధి అయితే, మన ప్రభు యేసుక్రీస్తు, దేవుడి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడు. ఇలాగా పాత నిబంధన, కొత్త నిబంధన భక్తులందరూ ఆ సృష్టికర్త అయినా, రక్షకుడైనా, ఆదరణకర్త అయినా త్రియేక దేవుడిని ఆరాధిస్తున్నాం. ఈరోజు మనం కూడా ప్రభు సన్నిధిలో అటువంటి మహా గొప్ప దేవుడిని, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని మోకరిల్లి ఆయన స్తుతులు చెల్లించాల్సిన వారు ఉన్నాం. ఆలోచిద్దామా? ఇంతవరకు ఉన్న మాటను ఒకసారి పరిశీలించుకున్నాం. మన దేవుడు న్యాయవంతుడు అనే విషయాన్ని మనం చూసాం. న్యాయ సంపన్నుడు, న్యాయస్థుడు. కాబట్టి ఈ దేవుడు న్యాయవంతుడైనప్పుడు నువ్వు ఎలా ఉంటావు? మనమైతే అన్యాయంలో వెళ్ళాము, కానీ దేవుడు అన్యాయ మార్గంలో ఉన్న మనల్ని న్యాయ మార్గంలో తీసుకొచ్చాడు. ఈ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రారంభం పెట్టాం. ఒకసారి మోకరిద్దాం, కళ్ళు మూసుకొని దేవుని యొక్క గుణాతిశయాన్ని తెలుసుకుంటున్నాం. మనం దేవుడిని అర్థవంతంగా ఆరాధిద్దాం. ఏమైనా సహోదరి సహోదరులు అందరూ, చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ కూడా దేవుని సన్నిధిలో మనం అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మోకరిల్లి కూర్చున్న స్థానంలోనే దేవుని పట్ల గౌరవభావంతో, భయభక్తులతో ఆయన్ని మనం ఆరాధిద్దాం. మోకరిల్లి, చిన్నపిల్లలు మోకరిల్లి. నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా, నిన్న నేడు మారని.
అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోనా అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోనా అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన అనుగ్రహిస్తాం ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు గోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు గోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా ఒకసారి పాడదాం నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆకాశంలోకి అందజేసి పాడాలి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అందరూ పాడదాం గట్టిగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా కృతజ్ఞతలు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా పాడదాం నీ వంటి వారు ఒక్కరు లేరు
మా ప్రభువా, మా రక్షకుడా, నీ నీ విధులు న్యాయమైనవి, నీ మార్గాలు న్యాయమైనవి, న్యాయవంతుడైన దేవుడు అయిన ప్రభువా, మమ్మల్ని నీ న్యాయ మార్గంలో తీర్చుటకు, అన్యాయస్తులు మీ అక్రమార్గులైన మమ్మల్ని సరిదిద్దుటకు, నీతిమంతులుగా న్యాయస్తులుగా చేయుటకు, న్యాయవంతులైన మా ప్రభువా, మాకు బదులుగా మా స్థానంలో చనిపోయి తిరిగి వచ్చి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు తండ్రి. మీరు చూపిన మహాకృపకు న్యాయ స్వరూపుడకు తండ్రి, న్యాయవంతుడు దేవా, యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన ప్రియులు సహోదరులు పాల్పడిన గారు ముందుకు వచ్చి దేవుని యొక్క సందేశాన్ని అందిస్తారు. ప్రతి ఆలోచిద్దాం. అన్నని ప్రేమతో ఆహ్వానిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవాది దేవుడు సజీవ సంఖ్యలో ఉంచి మరొక మారు ఈ యొక్క మందిరంలో చేరి మీ అందరితో కలిసి ఆయన స్తుతించడానికి, ఆయన శ్లాఘించడానికి, ఆయన కొనియాడడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ సంఘ కాపాడినటువంటి శరతన్నయ్య ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు సంవత్సరం అంతట్లో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు అయితేనేమి, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితేనేమి, అనేకమైనటువంటి అనుభవాల నుంచి నడిపిస్తూ మరి క్షేమంగా నడిపించాడు. దూర ప్రాంతాలన్నీ కూడా కుటుంబంతో కలిసి ఆనందించడానికి కృపంగా చేశాడు. మరి మందిరంలో వెళ్ళడం ఎంతో సంతోషకరం. నాకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ సంఘంతో కొద్ది క్షణాలు, కొద్ది గంటలు గడపడానికి నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇది తల్లి సంఘం లాంటిది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దాన్ని బట్టి మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానం చేస్తున్నాము. కీర్తన గ్రంథము 46వ దావీదు కీర్తన 3వ వచనము ఒకసారి చూద్దామండి. 46వ దావీదు కీర్తన 3వ వచనము. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. అతని కృపాదంకరం కలిగినటువంటి మా దేవ, మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇంతవరకు తండ్రి మీ యొక్క ఉచితమైన కృపలో మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ శక్తిలో ఉంచారైనా దాని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అల్పుణ్ణి అపాధుని నాయన తండ్రి, నాలుగు మందము నాయన తండ్రి, బుద్ధిమాంద్యం కలిగిన వాడిని నాయన తండ్రి, నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఆయన తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపండి నాయన తండ్రి. వారిని తాకి నాయన తండ్రి, మేము వాక్యాన్ని విన్నంత మాత్రమే కాకుండా నాయన తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మేము జీవించడానికి మీ కృపను చూపించండి నాయన. దానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అడ్డంకులను కూడా నాయన తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నాయన తండ్రి మేము తొలగించడానికి మీ కృపను దయచేయండి తండ్రి. ఈ వచ్చిన విన్నపంలో నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చెప్పబడినటువంటి మాట అంటే, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. హల్లెలూయా. నేను ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నా కానీ హెచ్చరికతో కూడినటువంటి వాక్యాలే దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. కాకపోతే ఈసారి దేవుడు వాగ్దానంతో కూడినటువంటి వచనాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పర్వతములు కదిలినను మనం భయపడము అన్నమాట. అంటే వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము అని చెప్పి దేవుడు ఈరోజు ఈ ఉదయకాలంలో మనందరికీ కూడా ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు, దీన్ని చూసినప్పుడు మన హృదయమే ఒక సమస్యగా లేకపోతే ఒక ఆందోళనకరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ వచనంలో నుంచి కొన్ని విషయాలు, అసలు జలములు అంటే ఏంటి, అవి ఏ విధంగా నురుగొక్కుతూ ఉన్నాయి, సంఘంలో మనం ఏ విధంగా ఉండాలా, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని వచనాలు మీకు చూపిద్దామని ఆశపడుతూ ఉన్నాం.
జలములు అంటే ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. మరియు ఆ. ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ. ఆ వేశ్య కూర్చున్న చోట ఆ. నీవు చూసిన జలములు ఆ. ప్రజలను జన సమూహములను చూడండి, ఇక్కడ నువ్వు చూచిన జలములు ప్రజలను, ఇంకా జన సమూహములను, జలములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. హల్లెలూయా. ఇక్కడ వాటి జలములు అన్నప్పుడు ఆ జలములు అన్నదానికి ఇక్కడ ఏమేమి చూపిస్తున్నాయంటే ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడువారు. అంటే ఇక్కడ జనములు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట దాంట్లోకి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆయా భాషలు మాట్లాడువారు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహం కానీ, వీరందరూ కూడా జలములు అని ఇక్కడ చెప్పబడింది అనమాట దేవుని వాక్యము. ఈ జలములు అనబడినటువంటి వీరు మరి ఘోషిస్తూ నురుగు కట్టినను అంటే ఏముందంటే ఈ జలములు అన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ దెబ్బకి అసలు అంటే ప్రపంచంలో కానీ ఎక్కడెక్కడైనా కానీ నేను గొప్పవాడిని, నేను ధనికుడిని, లేకపోతే నేను పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తిని అనుకున్న వారందరూ కూడా ఈ జనముల దెబ్బకి పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. ఒక చిన్న మాట చాలన్నమాట, ఒక చిన్న వార్త చాలన్నమాట. అట్లా ఈ జనములు అందరూ కలిసి ఏదైనా ఒకటి చెప్పేశారనుకోండి, వెంటనే దాని యొక్క పర్యవసానం వేరుకుంటుంది అనమాట. ఇట్లాంటివి మనం ఎక్కువ చూసేదంటే స్టాక్ మార్కెట్లో లేకపోతే ఇట్లాంటి విషయాలు చాలా ఎక్కువ చూస్తుంటాం అనమాట. ఎక్కడో ఒక రూమర్ వచ్చేస్తుంది, సడన్గా చూస్తే దాని దెబ్బకి ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా పడిపోయి ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ జనములు అని చెప్పబడినప్పుడు ఈ జనములు లేకపోతే ఎవరైతే ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారో వీరందరూ కూడా చూపిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి వీరందరి దెబ్బ కూడా ఎంత పెద్దవారైనప్పుడు కూడా పడిపోవాలంట. కానీ దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు వాగ్దానం ఇస్తుంది, ఆ కొండలు ఒకవేళ కదిలినను మనము మాత్రము భయపడము. హల్లెలూయా. ఇక్కడ మనము అన్నప్పుడు ఎవరై అంటే దేవుణ్ణి అంగీకరించిన వారు, వాక్యానుసారంగా జీవిస్తున్న వారు, దేవునికి లోబడి ఉన్నవారు. అంటే నేను క్రైస్తవుని అన్నంత మాత్రాన, నా ట్యాగ్ ఉన్నంత మాత్రాన మనకి అది భయపడకుండా మనం ఉండలేమన్నమాట. లేకపోతే మా తండ్రి లేదా మా తాతలు అందరు క్రైస్తవులు, నేను కూడా క్రైస్తవుడు కాబట్టి నాకు ఏం కాదు అనుకోవడానికి లేదు. మనము అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఏమై ఉండాలంటే నేను దేవుని వాక్యానుసారంగా ఉన్నానా, నాలో భక్తి ఉందా లేదా, అలా ఉంటే నేను ఈ యొక్క జలములు కానీ లేకపోతే ఈ జన సమూహములు కానీ ఈ ఎవరైతే ఉన్నారో ఆయా భాషలు మాట్లాడేవారు వాళ్ళు ఎంత నురగెక్కినా కానీ నేను భయపడకుండా ఉంటాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు. మరి ఇక్కడ నురుగు కట్టుట లేకపోతే మరి అది ఏ విధంగా వస్తుంది అన్నది కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ ఈజీగా అర్థం అవడం కోసంగా ఆ నురుగు కట్టడం అంటే చెప్తాను. ఇప్పుడు ఒక బకెట్ ఉంది, ఒక బకెట్లో తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని దాన్ని సర్ఫ్ వేసాం అనుకుందాం. సర్ఫ్ వేసుకుని దాన్ని టీపీటీ కూడా ఏముంటుంది, నురుగు వస్తుంది బాగా. ఇదైతే అందరూ తెలిసిన విషయం కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ జనాలంట అకారణంగా అంటే ఏమీ లేకుండా అకారణంగా వారు అక్కడ ఏదో ఒకటి కోపగించుకోవడము లేకపోతే దూషించడము లేకపోతే మాట్లాడడం ఏదో ఒకటి చేస్తుంటారు కొంతమంది. వారికి అక్కడ ఆ విధంగా దూషించడానికి కానీ ఆ విధంగా కోపపడడానికి కానీ ఏ రీజన్ ఉండదు అనమాట. అకారణంగా కొంతమంది ఆ విధంగా కోపపడుతూ ఉంటారు, నురగలుగుతూ ఉంటారు, మరి వారు ఆ విధంగా పొంగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా అసలు ఎందుకు కోపడతారో తెలియదు, ఎందుకు తిడతారో తెలియదు. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, అది ఎవరైనా కూడా కావచ్చు. అన్యులు అయి ఉండొచ్చు, క్రైస్తవం అనబడినటువంటి మనం అయి ఉండొచ్చు, దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వారు అయి ఉండొచ్చు. వీరందరూ కూడా ఎప్పుడైతే అకారణంగా ఊరికినే అరుస్తూ ఉంటారో కోప్పడుతూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఘోషిస్తున్నట్టుగా లేకపోతే నురుగు కడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది.
కాబట్టి ఇట్లా కోపపడే వారి గురించి దేవుని యొక్క ఒక మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో ఏం చెప్పబడిందంటే కోపపడు పాపము చేయకుడి. ఆ, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆ, అపవాదికి చోటియ్యకుడి. హల్లెలూయా. చాలండి. కోపపడుడు కానీ పాపము చేయకుడి. మీరు ఒకవేళ కోపపడండి కానీ దానివల్ల పాపం చేయకండి. అంటే కోపంలో ఏమేమో చేసుకుంటాం అన్నమాట. మనం ఏదేదో మాట్లాడేస్తుంటాం, ఏదేదో చెప్పేస్తుంటాం. కాబట్టి మీరు కోపపడడు కానీ పాపము చేయకుడి. ఒకవేళ ఆ కోపం అంట సూర్యాస్తమయ లోపల అది తగ్గిపోవాలి, మనకు ఉండకూడదు ఆ కోపం. ఒకవేళ అలా ఉంటే అపవాదికి మనము చోటిచ్చినట్టుగా అయిపోతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మనము కోప్పడుతూ ఉంటామో లేకపోతే అకారణంగా మాట్లాడుతూ ఉంటామో మనం ఒకసారి గమనించుకోవాలి మన పరిస్థితి ఏమిటి. అసలు ఈ కోపపడే వాళ్ళు లేకపోతే ఈ విధంగా నూరు కట్టే వాళ్ళ గురించి ఎవరిని చూపిస్తూ ఉందో దేవుని వాక్యం నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనాలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనాలు. కదులుచున్న సముద్రము వంటి వారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు ఆ, బురదను మైలను పైకి వేయును. ఆ, దుష్టులకు నెమ్మది ఉండదని ఆ. నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా అకారణంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, అకారణంగా ఎవరైతే దూషిస్తూ ఉన్నారో లేకపోతే కాపాడుతూ ఉన్నారో వాళ్ళు గమనించవలసింది ఏంటంటే వారిలో ఉన్నటువంటి భక్తిహీనత క్షీణించింది. దేవుని వాక్యం చెప్తుంది కదా, వీళ్ళు ఎవరంటే వీళ్ళు భక్తిహీనులను దుష్టులను చూపిస్తూ ఉంది. ఒకవేళ మన జీవితంలో మనకు తెలియకుండానే మనం ఈ విధంగా కోపడుతూ ఉన్నాము లేకపోతే అకారణంగా మాట్లాడుతున్నాము, ఎవరైనా దూషిస్తూ ఉన్నాము అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి భక్తి జీవితము తగ్గుతూ ఉంది, దుష్టుడు మనలోకి ప్రవేశించాడు అని చెప్పి మనం స్పష్టంగా గమనించుకోవాలి. ఒక సూచన అన్నమాట ఇదంతా కూడా. ఒకవేళ మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను తెల్ల డ్రెస్ వేసుకొని వచ్చాను, అంత మాత్రం నేను పరిశుద్ధిని అయిపోను కదా. అది ఎవరికి తెలుసు? నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఇప్పుడు మనందరం కూడా కళ్ళు మూసుకొని ఒకసారి నేను ఎవరినెవరిని దూషించాను లేకపోతే ఎవరినెవరిని అకారణంగా మాట్లాడాను అంటే అన్ని జనులే కాదు, సంఘంలో కూడా ఇట్లాంటి వారు ఉంటారు అనమాట. అంటే సంఘంలో కూడా ఏమంటారంటే అకారణంగా ఆ అమ్మాయి తల్లి ఇంకో ఆమె గురించి చెప్తూ ఉంటుంది, ఆమె ఇట్లాంటి ఆమంట, ఆమె పని చేసినట్ట, ఆమె నన్ను పిలవలేదు, ఏదో ఒకటి అకారణంగా. అసలు ఆ విషయంలో ఏ సంబంధం లేనటువంటి వారు కూడా అక్కడ మాట్లాడే సకారణంగా ఏదో ఒకటి నింద మోపేస్తూ ఉంటారు. అది పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి. మనం అందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని అయ్యో నేను ఎప్పుడన్నా ఇలా మాట్లాడానా లేకపోతే ఎప్పుడైనా నేను ఎవరినైనా నొప్పించానా అని చెప్పి ఒకసారి మనం పరీక్షించుకుంటే మన కళ్ళ ముందు అనేకమైనవి కనిపిస్తాయి. ఒకవేళ అలా కనిపిస్తున్నాయి అంటే నీలో భక్తి జీవితము తగ్గిపోయింది అని అర్థం, నీలో దుష్టుడు ప్రవేశించాడు అని అర్థం. కాబట్టి మనందరం కూడా ఒకసారి అదొక కొలమానంగా పెట్టుకొని మనం సరి చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇట్లాంటి ఎవరైతే ఈ దుష్టత్వము లేకపోతే భక్తిహీనత కలిగిన వారిలో కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలమును పైకి వేయును. వీళ్ళు ఏం చేస్తుంటారంట? బురదను మైలమును పైకి వేస్తూ ఉంటారు. అంతేకాకుండా కింద చెప్పబడింది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ భక్తిహీనులు ఉన్నారో, ఈ విధంగా నురగగట్టేటువంటి వారు ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు బురదను మైలమును పైకి వెదజల్లుతూ ఉంటారు. మరి బురదని ఏమి సూచిస్తూ ఉంది, ఏమి చూపిస్తూ ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో పేతురు భక్తుడు చక్కగా చెప్తాడు. పందినంట దాన్ని ఒకసారి కడిగి మంచిగా తీసుకోవాలి, అది ఏం చేస్తాంట మళ్ళీ వెళ్ళి బురదలోనే బుర్లాడుతుంది. అది అంటే ఒక పాపాన్ని చూపిస్తూ ఉందన్నమాట. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. హల్లెలూయా. ఇక్కడ ఈ బురద పాపాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వారిలో మనందరం కూడా బాప్తిజం తీసుకున్నప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను.
బాప్తిజం తీసుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అయ్యో నేను దీన్ని విడిచిపెడతాను, ఈ రోజు నుంచి నేను దీన్ని తీసుకోను, ఇది వాక్యానుసారంగా లేదు అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. అట్లా నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు మనం అనుకుంటాం. పాపము చేయడము అంటే పెద్ద పెద్ద ఆలోచించేస్తాం అన్నమాట మనం. అంటే ఎవరైనా నరహత్య చేసేయడమో, వ్యభిచారం చేసేయడమో, లేకపోతే ఇంకా మందు తాకున్న వాళ్ళు, వీళ్ళందరూ పాపులని అనుకుంటాం అనమాట. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, నువ్వు అకారణంగా ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కానీ అది కూడా పాపము అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి అట్లాగా ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. కొద్ది రోజులు చాలా బాగుంటాయి అన్నమాట, చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా ఉంటాం కదా. తర్వాత నిదానంగా సీనియారిటీ వస్తుంది. సీనియారిటీ వచ్చే ముందే ఒక్కొక్కటి ఎగ్జామ్షన్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు దీన్ని పాటించింది. నేను ఇంకా ఏం చెప్తానంటే, అసలు ఎవరైనా బాప్తిజం తీసుకోవాలనుకున్న వాళ్ళు పని చేయండి సార్ నుంచి. అంటే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని దాని మంచిదే, చిన్న చిన్నవి తీసుకున్నాం. నేను సీరియల్ ఎక్కువ చూడను, దానికి నేను మొబైల్ని ఆ కారణంగా వాడను, దాంట్లో అనవసరమైనవన్నీ చూడను, చిన్న చిన్నవి. ఈసారి బాప్తిజం తీసుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. మరి నేను తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా నా విన్నపం ఏంటంటే, ఇవన్నీ నేను వాడనని చెప్పి అట్లా నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ బుర్ర ఏమి చూపిస్తుందంటే పాపాన్ని చూపిస్తుంది, పోతే మైలము అపవిత్రతను చూపిస్తుంది. ఎవరినైతే ఈ యొక్క పాపము అపవిత్రత వచ్చేసిందో వాళ్ళు ఏం చేస్తుంటారంటారంట, అకారణంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి అనిపిస్తుంటుంది, ఈ క్షణంలో నేను ఒకరి మీద ఒక మాట చెప్పేశాను, నేను చాలా సంతోషపడిపోతాను అనమాట. ఒకరి మీద పక్కన వాళ్ళు వెళ్ళేసి, అరే ఆడంట మంచోడు కాదట, ఆడు అంతా అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు, లేకపోతే ఆడు మందు తాగుతూ ఉన్నాడు, లేకపోతే వాడు ఇంకేదేదో చేస్తున్నాడు అని చెప్పేస్తాను వాడి మీద. అది అవునా కాదో కూడా తెలియదు అనమాట. నేను చెప్పేస్తాను, నాకు చాలా సంతోషంగా వస్తుంది అప్పటి వరకు. కానీ అంతర్గత సరిపోతుంది అనమాట. అట్లాంటి వారి జీవితము ఎవరైతే ఏదైనా నురుగలుగుతున్నారో వారి జీవితం ఎలా ఉంటుందో ఒక 5 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాం. ఎందుకంటే మనందరం కూడా తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. అయ్యో మనం అకారణంగా ఎవరి మీద కానీ ఒక మాట అన్నా, లేకపోతే ఎవరినైనా కానీ మనం ఏదైనా దూషించినా మన జీవితం ఒకటి అయిపోద్ది అని చెప్పి మనకి భయం ఉందనుకో, మనందరిలో భక్తి ఉంటుంది అనమాట, భయం ఉండదు. క్రైస్తవులు వచ్చిన ఇబ్బంది ఏంటంటే భక్తి చాలా బాగుంటుంది, భయం ఉండదు అనమాట. ఉదాహరణ ఒక మాట చెప్తాం, అంటే అన్ని గురించి చెప్తాం. అయ్యప్ప స్వామికి మాల వేసుకున్నాం అనుకున్నాం, అలాగే భక్తితో పాటు భయం కూడా ఉంటుంది. ఇదేదో చేసేస్తే నా జీవితం అయిపోతుంది, నా శ్రమ వచ్చేస్తాం, భయం ఉంటుంది, చాలా ఇష్టం ఉంటారు. కానీ క్రైస్తవులు ఆ భయం ఉండదు అనమాట, భక్తి ఉంటుంది. మళ్ళీ నేనేమంటున్నానంటే మనకి ఆ భక్తితో పాటు భయం కూడా ఉండాలి. అందుకని ఇప్పుడు వాక్యం నుంచి నేను ఒక 5 వచనాలు చూపిస్తాను. ఎవరిమైతే మనం అకారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నామో మన యొక్క మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఏదున్నామో మన జీవితాలు ఏ విధంగా అవుతాయో మనకు తెలిసిందనుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చూడండి, యూదా రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. యూదా రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. హల్లెలూయా. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఈ వచనం చదివినప్పుడు నాకు అనిపించింది, మనం అన్నిల గురించి మాట్లాడడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలనిపించింది. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, వీరు నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనొచ్చు, మీ ప్రేమ విందులో దొంగ మెట్లుగా ఉన్నారు. వీళ్ళు మనతో పాటే ఉన్నారు, మనతో పాటు భోజనం చేస్తున్నారు, ప్రేమ విందులో వీరు కూడా పాలిభాగస్తులు అవుతూ అకారణంగా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. వారు ఏమవుతారంటే చదువుకుంటారు. తర్వాత మాట వాడి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే అకారణంగా సంఘంలో కానీ సంఘస్థులను కానీ ఇంకా చెప్పాలంటే దైవజనులు కానీ
మనలో చాలా మంది ఊరికే దైవజన్ని ఏదేదో చెప్పేస్తుంటాం, దైవజన్ల మీద ఏదేదో కోపడిపోతుంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని ప్రశ్నించేస్తూ ఉంటాం, అనేక విషయాల్లో ప్రశ్నిస్తూ ఉంటాం. మనం కూడా మన మనసులో ఒకవేళ కొద్దిమంది పైకి అనకపోయినప్పుడు కూడా మనసులో అనేక మార్లు అనేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఇది చేస్తున్నాం కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంకో వాళ్ళకే చెప్తాం అనమాట. అయ్యో వీళ్ళు ఇలా చేస్తున్నారేమో. అందుకంటే అకారణంగా కారణం లేకుండా కూడా మనం మాట్లాడేస్తుంటాం అనమాట. ఒకవేళ అట్లా మాట్లాడుతున్నట్లయితే మీరు మీకోసం ఏదైతే పెట్టుబడిందంటే ఎవరైతే ఆ విధంగా మాట్లాడుతున్నారో వారందరి కొరకు గాఢాంధకారము నిరంతరము ఉంచి ఉందంట మీ కొరకు. ఆ పాపంలో పడిపోతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. అకారణంగా మనం అందరూ కూడా ఏదైనా ఒక మాట ఎవరినైనా కానీ అన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండోదిగా చూసినప్పుడు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము, దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. ఎవరైతే ఇట్లా దుష్టతో కలిగి ఉన్నారో వారి క్రియల ఫలము వారికి కలుగును. మరి వారు ఈ క్షణంలో బాగానే ఉండొచ్చేమో కానీ వారి క్రియలు చెప్పిన వారికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది, వారి శ్రమను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మూడవదిగా చూసినప్పుడు యోబు గ్రంథము 15, 20, 24 వచనాలు. మన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును దుష్టుడు చేయబడిన సంస్కృతియు వాడు బాధనందును. 15వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు. భీకరమైన గొనులు వారి చోటులో పడటం కాలంలో పాటు చేయవారు వారి మీదకి వచ్చింది. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదని వాడు నమ్మడు. వాడు కట్టం నుంచి ఏర్పరచబడిన వాడు అబ్బా ఆహారం ఎక్కడ దొరుకుతుంది దాని వరకు తిరుగులాడును. అంధకార దినము సమీపించుకుందని వానికి తెలియను. శ్రమయు వేదనయు వాణిని బెదిరించును. హల్లెలూయా. చాలండి. ఇక్కడ చూసినప్పుడు తన జీవిత కాలం అంతయు దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును, భీకరమైన ధ్వనులు వారి చెవులలో పడును, కాలమున పాడు చేయి వారు వారి మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడి ఖడ్గమునకు ఏర్పరచబడిన వాడు. హల్లెలూయా. వాడికి మరణం సంభవిస్తుంది. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి తర్వాతగా చూసినప్పుడు కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు చూద్దాం. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయించున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవదురు, మహాభయము చేత వారు పడగొట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరచిపోవనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకులు తృణీకరించుదు. హల్లెలూయా. చాలండి. ఇక్కడ వాడంతా క్షణం మాత్రంలోనే వాడు పాడైపోదురు. క్షణం మాత్రంలోనే వాళ్ళు చాలాసార్లు అది ఇట్లాంటి నురుకక్కుతూ ఉంటారు అనమాట. వాళ్ళు చాలా సంతోషపడుతుంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను చాలా విధాలుగా చేస్తున్నాను, నేను దీనివల్ల లాభం పొందుతూ ఉన్నాను, లేకపోతే నేను దీనివల్ల సంతోషం అనుభవిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమవుతారంటే తెలుసా, క్షణ మాత్రంలోనే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళకి కనబడరు అన్నమాట. ఒక్క క్షణంలోనే. అంటే కొద్దిమంది మన సొంత ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం కూడా కొన్ని మాటలు మాట్లాడేస్తుంటాం. కొద్దిమంది మీద నింద మోపేస్తుంటాం ఆ కారణంగా. కానీ అట్లాంటి వారు గమనించవలసింది ఏంటంటే ఒక దినాన ఒక్క క్షణంలోనే వాళ్ళు ఏమైపోతారు, నాశనం అయిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తర్వాత వచ్చినగా చూసినప్పుడు అదే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూద్దామండి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవదురు. హల్లెలూయా. చూడండి, వారు ఇంకా కొంతకాలానికంటే భక్తిహీనులు ఉండరంట. వారి స్థలమును జాగ్రత్తగా గమనించినా కూడా కనబడవాలి. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి.
మనం నురకట్టేటువంటి స్థితిలో ఉన్నప్పుడు, లేకపోతే ఆ పొంగులు మనం కానీ ఆ యొక్క ద్వేషాన్ని వాళ్ళ మీద చూపిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క తీర్పు మన మీదకి వస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇట్లాంటి వారు ఒక్క క్షణంలోనే కనపడకుండా పోతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం అనేక పరిస్థితుల్లో తెలుసో తెలియకో కొన్నిసార్లు మనం ఇట్లాంటివంటి అనుభవాల నుంచి మనం పోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తర్వాత వచ్చిన చూసినప్పుడు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 35, 36 వచనాలు. ఎంతో ప్రబలియుండుట నేను చూచితిని. ఆ, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె ఆ. వాడు వర్ధిల్లి ఉండెను. ఆ. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా ఆ. వాడు లేకపోయెను. హల్లెలూయా. ఇది కూడా అదే విధంగా తెలియజేస్తుంది. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండేను. ఇక్కడ వరకు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ విధమైనటువంటి అకారణంగా నురకప్పుతున్నప్పుడు వాళ్ళు వర్ధిల్లుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక దినాన్ని వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనబడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు మన యొక్క నోటిని లేకపోతే మనం అకారణంగా వారి మీద ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఈ యొక్క వచనాలన్నింటినీ కూడా మనం అనుకుంటుంటాం ఇది అన్ని జనులకు మాత్రమే వర్తించింది, లేకపోతే అన్ని జనులు మాత్రమే ఇట్లా అంటూ ఉంటారని అనుకుంటూ ఉంటాం. కాబట్టి నేను ఇప్పుడు వాక్యంలో నుంచి ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన గురించి దేవుని యొక్క వాక్యంలో సెలవించిన మాట ఏంటంటే, ఆయనంట దేవుడు చెప్తున్నటువంటి మాట, నా ఇల్లు అంతటిలో సాత్వికుడు అని చెప్పాడు. ఎవరు చెప్పండి? మోషే గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆయన అకారణంగా ఒక చిన్న మాట అన్నాడు అనమాట. అకారణంగా ఒక చిన్న మాట అన్నందుకు ఆయన ఏమైందంటే ఒక సంఘటన మీ ముందు నుంచి నేను యొక్క వాక్యాన్ని ముగిద్దాం అనుకుంటూ ఉన్నాను. మోషే గురించి ఇంత గొప్పగా దేవుడు చెప్పాడు. అట్లాంటి మోషే ఒక దినాన్ని ఏం చేశాడంటే అకారణంగా ఒక మాట అన్నాడు. అదేందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8 నుంచి చదవండి. నీవు ఆ. ఈ కర్రను తీసుకుని ఆ. నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము. ఆ. అది నీళ్లు నిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమును వారి పశువులను తాగుతూ నీవు యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను. తరువాత మోషే అహరోను ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి. హల్లెలూయా. అతడు వారితో ద్రోహులారా వినుడి. మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని. హల్లెలూయా. చాలండి. ఈ సంఘటన మనందరికీ తెలుసు. ఆ యొక్క మార్గ ప్రయాణంలో ఐగుప్తు నుంచి వాడు ప్రయాణం అయ్యి పాలు తేనెలు ప్రవహించేటువంటి కణానికి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సంఘటన. దాని గురించి నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ అక్కడ మోషే అంటున్నాడు, మోషే తన ఆత్మని ఎక్కువగా మరి దుఃఖాన్ని తీసుకొచ్చినంత వరకు అప్పుడు ఆయన ఒక్క మాట అంటున్నాడు, చిన్న మాట. ఏమనంటే ద్రోహులారా అంటున్నాడు అనమాట. ఇంతే, పెద్ద ఏం అనలేదు. మన విషయంలో చూసినప్పుడు ఇది అసలు మనం ఎప్పుడు కూడా పట్టించుకోవడం మాటని ఎవరైనా అన్నా కానీ మనం పెద్ద కూడా బాధపడడం, మనకి నార్మల్ అన్నమాట ఇట్లా. కాకపోతే ఇక్కడ ఈయన ఆ ఒక్క మాట అంటున్నాడు, ద్రోహులారని. ఎవరిని అంటూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆ జనాలు అంటున్నారు. ఆ జనాలు ఎవరయ్యా అంటే చూడండి, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు అని అక్కడ రాయబడింది అనమాట. ఎవరైతే మీరు దేవుని పేరు పెట్టబడినటువంటి ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో వారిని ఆయన అంటూ ఉన్నాడు. ఏమని? ద్రోహులారా అంటున్నాడు అన్నమాట. అంతే. ఇక్కడ గమనించినప్పుడు ఈ యొక్క ఆ యొక్క ఇశ్రాయేలుని విమోచించడానికి, లేకపోతే వారిని అక్కడి నుంచి ఐగుప్తు నుంచి నడిపించడానికి దేవుడు మోషేని అహరోనుని ఎంచుకున్నాడు. వీళ్ళలో ఎవరు గొప్పవారు అంటే దేవుడు ఎంచుకున్నటువంటి ఆ ప్రజలే గొప్పవారు అన్నమాట. అట్లాంటి దేవుని ప్రజలైనటువంటి వారిని మోషే ఒక మాట అంటూ ఉన్నాడు, ద్రోహులారా అని చెప్పి. ఆ మాట అన్నందుగా ఆయనకి ఒక సంఘటన జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన యొక్క శరీరాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి సాతానుడు వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆయన అన్నమాట దేవుని వాక్యం నుంచి ఏం మాట చెప్తుందని చెప్పాలి. కీర్తన గ్రంథము 106వ కీర్తన 32, 33 వచనాలు చూడండి. కీర్తన గ్రంథము 106, 32, 33. వారు ఆయన కోపం పుట్టించి
ఆ. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఆ. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. హల్లెలూయా. తన పెదవులతో కాని మాట పలికెను. చూడండి, నా ఇల్లంతటిలో సాత్వికుడు అంటే ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా చాలా సాత్వికంగా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి, అకారణంగా ఎవరిని ఒక మాట కూడా అన్నటువంటి ఆయన ఒక దినాన మరి ఆయన ఆత్మని ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టినందుకు ఆయన ఏమన్నాడంటే ద్రోహులారని ఒక్క మాట అన్నందుకు ఇక్కడ ఆయనకి ఏం జరిగిందంటే ఆయన యొక్క శరీరాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మరి సాతానుడు చేశాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. అయితే ప్రధానపురుడైన మిఖాయేలు ఆ. అపవాదితో వాదించుచు ఆ. మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు ఆ. దూషించి తీర్పు తీర్చ తెగింపక ఆ. ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. హల్లెలూయా. మరి ఇక్కడ సాతానుడు వచ్చేసాడు కదా. సాతానుడు వచ్చినప్పుడు ఆడు ఒక వాక్యం చూపించుంటాడు. నేను చూపిస్తాను మళ్ళీ ఎందుకు వచ్చే రాగలిగాడు అక్కడ దాకని. ఇక్కడ మిఖాయేలు కూడా ఆయన అడ్డగించడాకుందనమాట. అందుకే అంటుంది ప్రభువు నిన్ను గద్దించును గాక అంటుంది. ఇది ఎందుకు జరిగింది అంటే నా ఇల్లంతటిలో సాత్వికుడు అని చెప్పినటువంటి మోషే యొక్క ఆ శరీరాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చిందని అంటే ఆయన నోటితో కాని మాట ఒకటి పలికాడు. ఏంటంటే ద్రోహులారా అని పలికాడు అంతే. దానితో వచ్చిందన్నమాట ఇబ్బంది అంతా. అందుకే ఒకవేళ సాధారణ అనుంటాడు, ఇదిగో మీ దేవుడే చెప్తున్నాడు కదా ఈ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము ఎవరి మీద మనం ఏ విధంగా కోపపడితే అది ఏమవుతుందో ఇక్కడ స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త చెప్పినదేమనగా, ఆ. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఆ. విమర్శకు లోనగును. హల్లెలూయా. తన సహోదరుని చూచి ఆ. వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. చూడండి, మొదటిగా చూసినప్పుడు తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కాబట్టి ఎవరమైతే మన సహోదరుల మీద మనం అకారణంగా మనం కోపడుతుంటాం, మనం ఏమవుతామంటే విమర్శకి లోనవుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత ద్రోహి అని చెప్పువాడు ఆ. నరకాగ్నికి లోనగును. హల్లెలూయా. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద చాలండి ఈ పరిచుడు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆ సాతాను చెప్పుకుంటాడు, దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, మరి మీ దేవుడు చెప్తున్నాడు కదా, మీరు అకారణంగా ఒక మాట అంటే మీరు నరకంలోకి వెళ్తారని చెప్పినటువంటి ఈ సంఘటన మనము ఇక్కడ చూస్తాము. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం గమనించవలసింది ఏంటంటే మన నోటితో మనం ఏదైనా అకారణంగా మాట్లాడేటప్పుడు మనం కూడా ఇట్లాంటి దీనికి లోనవుతాము. ఈ యొక్క తీర్పులోనికి మనందరం కూడా రావాల్సి వస్తుంది. కాబట్టి మన నోటిని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడే ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ మనలో ఇట్లాంటి అనుభవాలు కానీ ఉంటే మనలో శాంతి లేదు, చెప్పారు కదండి, మనలో పాపం ప్రవేశించింది, మనలో దుష్టత్వం వచ్చింది అని చెప్పి మనం గమనించాలన్నమాట. ఎవరినైతే అకారణంగా మనం కోపడుతున్నామో సంఘస్థులను కానీ లేకపోతే కాపరులను కానీ లేకపోతే బయట వారిని కానీ మన సహోదరులను కానీ మనం ఆ విధంగా మన ప్రవర్తన ఉంది అంటే మనం గమనించవలసింది ఏంటంటే మనలో భక్తిహీనత తగ్గుతూ ఉంది, దుష్టత్వం మనలో పెరిగిపోయింది అని చెప్పి మనందరం కూడా గమనించుకోవాలా. అందుకని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మూలవాక్యంలో మనం చూసాం కదా, వాటి జనములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఇప్పుడు అసలు వాక్యానికి వస్తాను నేను. మనము భయపడము. ఎవరైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తున్నారో వీరు భయపడరు అనమాట. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంటికి వచ్చినా చూసాం కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఎవరైతే ఆ విధంగా అకారణంగా నురుకెక్కుతూ ఉన్నారో ఘోషిస్తూ ఉన్నారో వారి యొక్క ఆ యొక్క కోపాన్ని అంతటా కూడా వెదజల్లుతున్నారో వీరందరూ కూడా ఒక దినాన క్షణ మాత్రంలోనే నాశనం అయిపోతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన నోటిని ఉంచుకోవాలా. ఒకవేళ మనము కానీ ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా కానీ జీవించే వాళ్ళమైతే మనకేం కలుగుతారో చూపిస్తాము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. ఇర్మియా గ్రంథము
అయ్యా నాకు మీరు భయపడరా, ఇక్కడ ఒక్క మాట చాలండి, నాకు మీరు భయపడరా అంటున్నాడు. ఎవరికి ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నటువంటి ఈ వాటి జనములు అని చెప్పినటువంటి జనములు కానీ జన సమూహములు కానీ ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా మన మీద నురుగు కలుగుతూ ఘోషిస్తూ లేకపోతే వారు పొంగుతూ ఉంటే మనం భయపడము. ఎప్పుడు భయపడమని అంటే దేవునికి మనం భయపడితే, మనం దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో భయపడి ఉంటామో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి ఎంత నురుగు కక్కినా ఎంత పాపాన్ని మన మీద వెదజల్లినా కానీ మనకి ఏమీ కాదు, మనం ఎప్పుడూ భయపడం అన్నమాట. కాబట్టి మనం దేవునికి లోబడి ఉంటే, దేవునికి భయపడి ఉంటే ఇవన్నీ కూడా మనము పొందుకుంటాము, వాళ్ళందరికీ మనం భయపడము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాన్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. గత కాలంలో కానీ లేకపోతే జరిగిన సమయం అంతట్లో కూడా మనం అకారణంగా ఎవరి మీదైనా కానీ మనము నురుగు తక్కినామా, అకారణంగా ఎవరి మీదైనా కానీ నిందలు మోపామా మనము, లేకపోతే సంఘంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం నురుగు తక్కే వారంగా ఉన్నామా, లేకపోతే మన యొక్క ప్రవర్తన ఎలా ఉందని ఒకసారి మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ యొక్క ప్రవర్తన కానీ ఆ విధంగా ఉంటే, నీ హృదయంలో అట్లాంటి ఆలోచనలు కానీ ఉంటే ఈ నిమిషమే ఇక్కడ మోకరిల్లి ప్రార్థన చేసి ప్రభువా అవును నాయన తండ్రి, నేను తెలుసో తెలియకో నా నోటితో కాని మాట ఒకటి చెప్పేశాను, కాని మాట ఒకటి పలికేశాను, వారి హృదయాన్ని ఇబ్బంది పెట్టేశాను, వారిని బాధ పెట్టేశాను, నన్ను క్షమించాయంటే ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధపడుతున్నాను. మనకు ఒక ఆలోచన వస్తుంటుంది, అవును కదా దేవుడు అనేక మార్లు ఆయన క్షమిస్తానన్నాడు కదా, ఖచ్చితంగా క్షమిస్తాడు ఆయన. కాకపోతే నీకు సమయం ఉందో లేదో నాకు తెలియదు, మరి నాకు సమయం ఉందో లేదో నాకు తెలియదు. నాకు ఇదే సరైన సమయమేమో, దేవుడు పిలుపుకి పిలిస్తే వెళ్ళడానికి నేను సిద్ధపడి ఉండాలేమో. కాబట్టి ఇదే సరైన సమయము. మనం ఈ నిమిషమే మోకరిల్లి ప్రభువా నన్ను క్షమించిన నేను అకారణంగా నొరకలుతూ ఉన్నాను, నేను అకారణంగా అనేక విషయాల్లో సంఘంలో అలసటి సృష్టించాను, నేను నా యొక్క మాట ద్వారా అనేక మందిని ఇబ్బంది పెట్టాను, నన్ను బట్టి అనేక మంది సంఘానికి రాకుండా ఉన్నారయ్యా, నా యొక్క ప్రవర్తన బట్టి, నా యొక్క మాట తీరును బట్టి నేను ఆ యొక్క విషయముని నేను వెదజల్లుతున్నప్పుడు అనేక మంది నన్ను బట్టి సంఘానికి రావడం లేదా, నన్ను క్షమించయ్యా, నా ప్రవర్తన అంతటిని మార్చునైనా అని చెప్పినప్పుడు ఆయన నేను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకవేళ నువ్వు దేవునికి కానీ భయపడి ఉంటే అట్లాంటి వారు ఎంతమంది వచ్చి నేను అన్నా కానీ నువ్వు దేనికి కూడా భయపడు, వాటన్నిటి కూడా ఒక హద్దులు ఉన్నాయంట. అన్ని అలలు అవన్నీ పొంగకుండా ఒక ఇసుకతో ఒక హద్దు ఏర్పరచున్నాడు. కాబట్టి నువ్వు దేవునికి లోబడినటువంటి వ్యక్తి అయితే ఒకవేళ అట్లాంటి వారు ఎవరిని వచ్చి నేను ఏమని అన్నా కానీ నువ్వు దేనికి కూడా భయపడవు. అందుకే ప్రభువు మరి ఈ మధ్యాహ్న సమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఆ పర్వతంలో కదిలినను నువ్వు దానికి భయపడవు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం అందరూ మనందరం కూడా చేతపట్టుకొని మరి ఈ రోజు మనం ఒకవేళ మన జీవితంలో అట్లాగానంటే ఆయన సన్నిధిలో ఇప్పుడే ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాం. ఇప్పుడే అట్లాంటి మాట నేను ఎవరినైనా అకారణంగా అనుంటే వాడిని వెళ్ళి ఇప్పుడే చెప్తా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను అకారణంగా ఆ మాట నేను అన్నానేమో, నేను అకారణంగా నేను అట్లాంటి తప్పుగా మాట్లాడి నేను బాధ పెట్టానేమో, నన్ను క్షమించగా అని చెప్పి మనం అందాం. ఎందుకంటే ఇదే మనకు సరైన సమయం. అందుకే ఒక ఉదాహరణ చెప్తుంటారు ఎప్పుడు కూడా. బిల్లీ గ్రహం గారంట ఒక మొదలైన మోయర్ అనే దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆమె ఓవర్ నైట్లో చాలా ఫేమస్ అయింది. ఎట్లా అంటే ఆమె అర్థనగ్నంగా డ్యాన్స్ చేసింది అమెరికాలో. అది చూసి ఆమె చాలా అందగత్యామే ఓవర్ నైట్లో ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అయిపోయింది అంటే అమెరికా ప్రెసిడెంట్లు కూడా ఆమె వివాహం చేసుకుంటున్నాం అనుకున్నంత ఫేమస్ అయిపోయింది. ఆమె దగ్గరికి ఒక రోజు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి బిల్లీ గ్రహం గారు వెళ్ళారంట, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి ఆమె చెప్పారంట, అమ్మ నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఆమె అందిందంట, అయ్యా నేను మంచి ఎవరి కాలంలో ఉన్నాను, మంచి స్వింగ్లో ఉన్నాను, నేను నాకు ఇంకా కొంచెం అనుభవించేటువంటి ఇది ఉంది, నేను ఇప్పుడే నమ్ముకోవడం ఏంది, ఇప్పుడే మారు మనసు పోవడం ఏంది అని చెప్పి అనిందంట. అప్పుడు ఆయన అక్కడ ఒక స్టిక్ ఐస్ ఉంటుంది కదా, అది ఉంచున్నారంట. అది తీసుకొని సగం తిన్నామని ఇచ్చారంట, తినమ్మా ఇద్దరు తింటాను నేను అనిందంట. నీ జీవితం కూడా అంతేనమ్మా, నువ్వు అంతా అయిపోయిన తర్వాత దేవునికి ఇస్తానంటే ఎట్లా అని చెప్పి అన్నాడు. అది జరిగిన కొద్ది రోజులు ఆమె చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే ఆమె అందము ముడతలన్నీ వచ్చేస్తున్నాయి, సూసైడ్ చేసుకొని చనిపోయింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని పిలుపు అనేది మనకి ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆయన రాకడ కానీ మన పోకడ కానీ ఏ క్షణం జరగచ్చు. కాబట్టి ఒకవేళ మనం కానీ అట్లాంటి స్థితిలో ఉంటే ఈ నిమిషమే ఇక్కడ మోకరిల్లి ప్రభువు నన్ను క్షమించని అడిగేటువంటి మనసుని మనం కలుగుతాం. కాబట్టి దేవుని చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.
దేవుడు మన మధ్యకు హెచ్చరికతో కూడిన వాక్యం తీసుకొచ్చాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉంటే సముద్రంలాగా ఈ పరిస్థితులు చుట్టూ ఉన్న ప్రజల మీద మన మీద పొందినా మనం భయపడమని, ఆ ప్రజలాగే మనం ఉంటే సరిదిద్దుకోమని దేవుడు హెచ్చరిస్తుండగా దేవుడి వాక్యకు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రభు వారి దగ్గరికి సమీపిద్దాం. ప్రభువారు మన పట్ల చూపిన ఆ న్యాయాధిపతి మన పట్ల చూపినటువంటి ఆ కనికరానికి, ఆయన యొక్క న్యాయం తీర్చబడినటువంటి ఆ యొక్క త్యాగానికి గుర్తుగా ఉన్నటువంటి ప్రభు యొక్క బల దగ్గరికి సమీపిస్తుండగా బాప్తిని తీసుకున్న వారు అందరూ మోకరిల్లి మనం పరీక్షించుకున్నాం. ప్రభు బల దగ్గర సమీపిద్దాం. ప్రభు వాళ్ళని పంచడానికి మన మధ్యలో ఉన్నటువంటి స్పర్జన్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ బ్రదరు ముందుకు వస్తారు. విన్న వాక్యాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా,